హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నాము కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకానికి వెళ్ళదు ఫ్రెండ్స్. ఇది సంతోష్ నగర్లో ఉంది. సంతోష్ నగర్ డిఆర్డిఎల్ దగ్గరలో ఉంది. ఇది మెయిన్ రోడ్ బిట్, ఇది కమర్షియల్ బిట్. ఇది G+3 15,000 స్క్వేర్ ఫీట్ గల కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి వెళ్ళదు. ఇది మెయిన్ రోడ్లో ఉంది. ఇది చూడండి, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 15-20 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది G+3 ఉంది. ఇది 425 స్క్వేర్ యార్డ్స్ గల బిల్డింగ్. ఇది G+3 15,000 స్క్వేర్ ఫీట్ గల బిల్డింగ్. ఇది సెలార్ మనకి గ్రౌండ్ వచ్చి పార్కింగ్ ఉంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. పెంట్ హౌస్ వచ్చేసి మనకి 2000 SFT గల ఉంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకి చూడండి, ఇదే కమర్షియల్. ఇది మెయిన్ రోడ్ మీద ఉంది. ఇది వెల్ డెవలప్డ్ గల లొకేషన్లో ఉంది. సంతోష్ నగర్ క్రాస్ రోడ్కి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ లోపే ఉంటుంది. ఇది ఈ చౌరస్తాలో ఉంది. ఇది కమర్షియల్ బిల్డింగ్. ఇది చూడండి, కమర్షియల్ బిల్డింగ్. ఈ 2 షట్టర్లు వచ్చేసి ఇక్కడ పార్కింగ్. ఇది పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ. ఇది 425 స్క్వేర్ యార్డ్స్ గల కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి వెళ్ళదు. ఇది సంతోష్ నగర్ డిఆర్డిఎల్ దగ్గరలో ఉంది. ఇది మెయిన్ రోడ్ బిట్. ఇది చూడండి, కొత్తది. ఇది బ్రాండ్ న్యూ. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 15-20 డేస్లో మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మొత్తము. వెల్ డెవలప్డ్ లొకేషన్. ఇది చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా సంతోష్ నగర్ అంటే ఎలా ఉంటుందో. ప్రైమ్ లొకేషన్. ఇది ప్రైమ్ లొకేషన్. కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి వెళ్ళదు. G+3 15,000 స్క్వేర్ ఫీట్ గల ప్లేస్. ఇది పార్కింగ్ ఇట్లా అన్నీ ఉంది దీనికి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇది రెంట్కి ఇచ్చినా కూడా 3 lakhs రెంట్ వస్తుంది మనకి నియర్లీ. ఇదే బిల్డింగ్. ఇది మనము గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకి 2000 SFT ఇండిపెండెంట్ ఫ్లాట్, అంటే ఫ్లాట్ ఉంది పైన. పర్ ఫ్లోర్కి వచ్చేసి 3,500 SFT ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి. గ్రౌండ్తో కలిపి 4 ఫ్లోర్లు. ఇది పైన వచ్చేసి 2000 SFT ఉంది. ఇదే మొత్తం ఫుల్ కమర్షియల్ ఇచ్చుకోవచ్చు, మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది 3 lakhs వరకు రెంట్ వస్తుంది మనకి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, మెయిన్ రోడ్ మీద. ఇది చూడండి, ఇది వాష్రూమ్. ఇది లోపల వాష్రూమ్. ఇది 2 షట్టర్లు ఉంటాయి మనకి దీంట్లోకి ఎంటర్ అవడానికి. మిడిల్ వచ్చేసి మనకి లిఫ్ట్ ఉంది. మిడిల్ వచ్చేసి ఇదే లిఫ్ట్. చూడండి, లిఫ్ట్ కూడా రెడీగా ఉంది. ఇది షట్టర్. ఇటువైపు షట్టరు, ఇటువైపు షట్టర్ ఉంది. 3,500 SFT ఉంది ఒక ఫ్లోర్కి. 4 ఫ్లోర్లు టోటల్గా సెలార్తో కలిపి, పార్కింగ్తో కలిపి. ప్లస్ పైన వచ్చేసి మనకి 2000 SFT ఉంది. ఒక ఫ్లాట్ ఉంది. అది చూడండి, ఇది మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్. ఇది మంచి షాపింగ్ మాల్స్కి ఇట్లా చాలా బాగా మనకు వస్తుంది. సూపర్ మార్కెట్ అయినా, షాపింగ్ మాల్స్ అయినా, ప్లస్ అదర్ షోరూమ్స్కైనా చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది హాస్పిటల్స్. ఇంతకుముందు ఒక ల్యాబ్ వాళ్ళు కూడా అడిగారు దీన్ని. నడుస్తుంది, డిస్కషన్ నడుస్తుంది. రెంట్ పర్పస్ కోసం అడిగారు. ఇది సేల్కి ఉంది ప్రజెంట్. ఇది 15,000 స్క్వేర్ ఫీట్ గల బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి గలదు. ఇది సంతోష్ నగర్ డిఆర్డిఎల్ దగ్గరలో ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ బిట్లో ఉంది. ఇది చూడండి, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంది. మనం తగ్గట్టు మోడిఫై చేసుకోవచ్చు దీన్ని. సూపర్ మార్కెట్ అయినా, షోరూమ్ అయినా, హాస్పిటల్ అయినా, అదర్ ఏది పెట్టినా కూడా దాని తగ్గట్టు మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. మంచి ప్రైమ్ లొకేషన్. ఇది మంచి రెంట్స్ వస్తాయి. చుట్టుపక్కల లొకేషన్ మీరు చూడండి, వెల్ డెవలప్డ్ లొకేషన్లో ఉంది మనకి. ఇది రోడ్డు చూడండి, ఇది రోడ్డు పక్క. ఇక్కడ ఫ్లైఓవర్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మిడిల్లో మనకి లిఫ్ట్ వచ్చింది. ఇది హైవే రోడ్. ఇది కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి గలదు. 15,000 స్క్వేర్ ఫీట్ గల బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి గలదు. సంతోష్ నగర్ డిఆర్డిఎల్ దగ్గర ఉంటుంది ఇది ప్లేస్. ఇక్కడ ఎలాంటి బిజినెస్ అయినా నడుస్తుంది మనకి. షోరూమ్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, ఇంకా అదర్ ఏది పెట్టినా నడుస్తుంది ఇక్కడ. మంచి లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్. ఇది లిఫ్ట్. ఇది వచ్చేసి మనకి షట్టర్ ఉంది. ఇటువైపు షట్టర్ మనకి
పర్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 3500 ఎస్ఎఫ్టీ గల ఓపెన్ స్పేస్ ఉంది. మనం తగ్గట్టు మాడిఫై చేసుకోవచ్చు. ఎలాంటి షోరూమ్ అయినా, ఎలాంటి ల్యాబ్స్ అయినా, అదర్స్ ఎలాంటి అయినా చేసుకోవచ్చు. దీంట్లో మంచి లొకేషన్, కమర్షియల్ లొకేషన్. ఇది కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి ఉంది. ఇది ప్రైస్ కూడా వెరీ వెరీ చీప్ ప్రైస్లో చెప్తున్నారు. చూడండి, ఒక ఫ్లోర్కి వచ్చేసి 3500 ఎస్ఎఫ్టీ గల స్పేస్ ఉంది. మనకి వాష్రూమ్స్ ఇవి. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ నడుస్తాయి. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లు ప్లస్ అదర్ షోరూమ్లు ఏదైనా పెట్టుకోవచ్చు. G+3 బిల్డింగ్ ఇది. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వచ్చాము, పైకి వచ్చాము. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది లిఫ్ట్ ఇది వచ్చేసి పైన వచ్చేసి మనకి పెంట్ హౌస్. ఇది గార్డెనింగ్ ఇట్లా చేసుకోవచ్చు. మనం చెట్లు, ట్రీ ప్లాంటేషన్ ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు. పైన వాటర్ ట్యాంక్స్ ఇట్లా అవన్నీ పెట్టుకోవచ్చు. పైన 2000 ఎస్ఎఫ్టీ గల పెంట్ హౌస్ ఉంది ఒకటి మనకి. చూడండి, చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్. ఇది మంచి ప్రైమ్ లొకేషన్. 2000 ఎస్ఎఫ్టీ గల 2 BHK ఫ్లాట్ ఉంది పైన ఫ్లాట్. ఇది దీనికి మొత్తానికి గ్లాస్ ఫిట్టింగ్ చేసి ఇస్తారు మనకి కింది నుంచి పై దాకా. ఈ ఏవైతే విండోస్ ఉన్నాయో బయటికి వెల్వేషన్ పరంగా చాలా బాగుంటుంది. మీకు లాస్ట్లో ఎలా ఉంటుందో ఫైనల్గా చూపిస్తాను. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు వాళ్ళు. బిల్డర్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. ఓనర్ అయితే ఈ ఓనర్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు మొత్తం మీకు. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్. ఇది సిట్టింగ్ హాల్. ఇది సిట్టింగ్ హాల్. ఇది ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 BHK. మనకి 2000 ఎస్ఎఫ్టీ గల 2 BHK ఇచ్చారు పైన పెంట్ హౌస్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. 2000 ఎస్ఎఫ్టీలో ఉంది. ఇది నియర్లీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి వెళ్ళదు. 425 స్క్వేర్ యార్డ్స్ గల బిల్డింగ్, G+3 బిల్డింగ్ విత్ పెంట్ హౌస్తో సహా అమ్మకానికి వెళ్ళదు. చూడండి, లొకేషన్ చాలా బాగుంది. బిల్డింగ్ కూడా బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓనరు. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, కొనాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఇస్తాము, డిస్క్రిప్షన్లో ఇస్తాము. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే వాళ్ళు, కొనేవాళ్ళు ఈ కింది నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అన్నీ చేసిస్తారు మీకు ఓనరు. ఇది ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది బిల్డింగ్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.